వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కాలేజ్ గోల్డెన్ జూబ్లీ మైలురాయిని చేరుకుంది. గోల్డెన్ జూబ్లీ సందర్భంగా కాలేజీలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం అట్టహాసంగా జరిగింది. కేయూ వీసీ ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి, రిజిస్టర్ ప్రొఫెసర్, పూర్వ విద్యార్థులు సమ్మేళనంలో పాల్గొన్నారు. దేశంలో ఫార్మసీ రంగందే భవిష్యత్ అని తెలిపారు వీసీ ప్రతాపరెడ్డి. ఫార్మసీ విద్యార్థులు విద్యాభ్యాసంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు ప్రయత్నించాలన్నారు. తమకు ఫార్మసీలో విజ్ఞానాన్ని అందించిన కేయూ ఫార్మసీ కాలేజీలో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు పూర్వ విద్యార్థులు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరపబడుతుంది. కాకతీయ యూనివర్సిటీలో ఉన్న ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కాలేజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఫార్మసీ కాలేజ్ ఇన్ ఇండియా. ఇది 1974లో స్థాపించబడి ఫుల్ ఫ్లెడ్జ్ కాలేజ్గా 76లో కాకతీయ యూనివర్సిటీ కింద మొదలైంది. ఈ కాలేజీ ప్రత్యేకత ఏంటంటే ఇది నేషనల్ ఫార్మాస్యూటికల్ కాలేజీలలో వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్. NRF ర్యాంకింగ్లో కూడా బిలో 100 ర్యాంక్లో ఉంది. ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ చదువుకున్న స్టూడెంట్స్ అల్యూమిని ఫామ్లో మన రాష్ట్రంలోనే కాక దేశంలో మరియు ప్రపంచ దేశాలలో మంచి మంచి పొజిషన్లో సెటిల్ అయినారు. వీళ్ళందరూ యూనివర్సిటీస్లో సీనియర్ ప్రొఫెసర్స్గా, సొంత ఇండస్ట్రీస్తో, అట్లే రెగ్యులేటరీ బాడీస్ లాగా FDAలో కానీ మన దగ్గర డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాలలో మంచి మంచి పొజిషన్లో సెటిల్ అయినారు. వాళ్ళందరూతో పాటు మొత్తం అల్యూమిని బ్యాచెస్ అబౌట్ 3000 స్టూడెంట్స్ వాళ్ళందరూ ఇక్కడ గ్యాదరింగ్ అవ్వడానికి ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో 4 ఈవెంట్లు కండక్ట్ చేసినాము. కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ పూర్వ విద్యార్థులందరం కలిసి ఇక్కడ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నాము. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ అనమాట. ఇది 2 డే ఫంక్షను. నిన్నంతా ఇనాగరేషను అండ్ దెన్ ఇంట్రడక్షన్ ఆఫ్ బ్యాచెస్ అయింది. కొంతమంది స్టార్ అల్యూమినీకి రికగ్నిషన్ జరిగింది. ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా అరబిందో ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ మదన్ మోహన్ రెడ్డి గారు వచ్చారు నిన్న. అండ్ US నుంచి కూడా చాలామంది పూర్వ విద్యార్థులు వచ్చారు. సో ఈ సందర్భంగా అందరికీ పూర్వ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. 50 సంవత్సరాల పండుగ అంటే అంత ఈజీ కాదు, ఒక చరిత్ర. ఈ సందర్భంగా స్టూడెంట్లందరినీ గౌరవించడం జరిగింది, అల్యూమినీ అందరినీ గౌరవించడం జరిగింది. మన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా డిస్ప్లే చేయడం జరిగింది ఈ సందర్భంగా. సో దీంతో మనకు కాలేజీకి డెవలప్మెంట్ కోసం అని చెప్పి ప్రణాళిక తయారు చేస్తున్నాము. కాలేజీని, ఫార్మసీని, ఈ తెలంగాణలో ఉన్న అతిపెద్ద యూనివర్సిటీ అయిన కాకతీయ యూనివర్సిటీని అభివృద్ధి ఎలా చేయాలి, మా వంతు సహకారం ఎలా చేయాలని చెప్పి డిస్కషన్ నడుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు యూఎస్లో ఉన్న మన పూర్వ విద్యార్థులు కానీ, హైదరాబాద్లో ఫార్మా కంపెనీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ సహకారం అందిస్తారని చెప్పారు. సో